భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న తెలంగాణ ఏపీల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు గండిపడింది. ఒక్కసారిగా ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం, 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు గండిపడడంతో దిగువన గమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగగా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూర్చరాల, పాతపూచిరాల, అల్లూరి నగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుల్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. కొన్ని గ్రామాల్లో ఇల్లు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2000 కుటుంబాలు ఎవరికి వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. కొత్త ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చేందుకు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఈ కృష్ణ తెలిపారు. ఘటనా స్థలాన్ని చేరుకుని సిఈ శ్రీనివాసరెడ్డి, ఈ సురేష్ సందర్శించారు.